హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను ఒక పెళ్లి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ పెళ్లి వీడియో ఎవరిదంటే నా ఫ్రెండ్ కూతురు మ్యారేజ్ అనమాట. నా ఫ్రెండ్కి ఇద్దరు అమ్మాయిలు అనమాట. అందులో చిన్న అమ్మాయి మ్యారేజ్ అనమాట అండి. ఈ పెళ్ళికైతే నేను బొబ్బిలి నుంచి వచ్చానమాట అండి. పెళ్ళికి ముందు రోజునైతే హల్దీ ఫంక్షన్ అయితే జరిగిందనమాట అండి. ఆ రోజు ఉదయం నుంచి కూడా బంతిపూలు తెచ్చారనమాట. బంతిపూలన్నీ ఇలాగ కుట్టేసి దండల కింద వచ్చిన చుట్టాలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ కలిపి పెద్ద పెద్ద దండల కింద అయితే గుచ్చేసారనమాట అండి. ఈ తర్వాత డెకరేషన్ చేయడానికి, హల్దీ ఫంక్షన్ చేయడానికి ఇలాగా వాళ్ళకి ముందు ప్లేస్ ఉందన్నమాట అండి. ఇంటికి ముందు పశువులది కట్టుకుంటారు కదా, ఆ ప్లేస్ అయితే ఉందన్నమాట. అక్కడైతే డెకరేషన్కి ఇలాగా టెంట్ అది వేసి డెకరేషన్ చేశారనమాట అండి. ఆ తర్వాత నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వడం లేదనమాట అండి. గోదావరి సైడ్ మాటలు అంటే మీకు చాలా ఇష్టం కదా, అందుకని మా యాస మాటలు అంటే ఎలా ఉంటాయో నేను ఒరిజినల్ వీడియో అలాగే పెట్టేస్తున్నాను, చూడండి. చాలు కానీ జంబులో చేయండి. ముందే బాగా పోసారు, ఫస్ట్ కంటే బాగా పోసారా. ఏంటి అక్కడికి వెళ్ళి చుట్టూ మరి తడపరా, మీ జాతకి వెళ్ళిపోండి. ఇదిగో నువ్వు పైకు చేస్తున్నాను. అమ్మేనా నేను పోయివని కదా, పోయిది అనుకున్నాను. ఇది కాదు ఎవరిది, అగో వీడిది చాలండి, వీడియో పెట్టండి అలాగే. పర్లేదు కెమెరా నువ్వు ఇచ్చాడు కొడతాడు అటు ఇలాగే బాగా వస్తుంది. అయ్యో మరి అలా అక్క పేరేటే గాయత్రి అక్క గాయత్రి ఫ్రెండ్కి వచ్చి ఇక్కడ నుంచి అక్క ఇటు వచ్చి మనం కూడా వెళ్ళిపోవచ్చు. చూస్తారు కదండి ఇప్పటి వరకు వీడియో అయితే ఎంత బాగా వచ్చిందో. ఆ హల్దీ ఫంక్షన్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. పెళ్లి కూతురి పేరు అయితే విజయలక్ష్మి అనమాట అండి. వీళ్ళేమో పెళ్లి కూతురికి అమ్మ నాన్నగారు అనమాట. నేను వీడియో తీసినంతసేపు కూడా
డీజే సాంగ్స్ ఏమీ పెట్టలేదన్నమాట అండి. సాంగ్స్ పెడితే ఒరిజినల్ వీడియో పెట్టడానికి కుదరదని సాంగ్స్ ఏం పెట్టలేదన్నమాట అండి. వీళ్ళైతే వాళ్ళ అక్క బావగారు, వీళ్ళైతే వాళ్ళ పిన్ని బాబాయ్ అనమాట అండి. ఇదైతే నేననమాట. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అండి. తర్వాత వీడియో తీయడానికి కెమెరామ్యాన్ గారు అదే ఎక్కువసేపు స్టిల్స్ అది తీయించారనమాట అండి. వీళ్ళందరూ అయితే అలా పెద్దమ్మలు నానమ్మలు అలాగనమాట అండి. ఇక్కడ పసుపు రాయడానికి అందరూ అరచేతిలో పసుపు రాసి ఫోటోషూట్కి అయితే ఇలాగ తీశారనమాట అండి. మేము మా ఊళ్ళో ఉన్నప్పుడు మాకు ఇరుగు పొరుగు అనమాట అండి. వీళ్ళింటికి మా ఇంటికి ఒకే ఇల్లు అడ్డు అనమాట. మా పిల్లలు వీళ్ళ పిల్లలు కూడా ఒకే క్లాస్లో చదివేవారు అనమాట, ఒకే స్కూల్లో చదివేవారు అనమాట అండి చిన్నప్పటి నుంచో కూడాను. మేము బొబ్బులు వెళ్ళిపోయే వరకును. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి.